దావీదు కీర్తన 103వ అధ్యాయం 1-2 వచనాలు మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. మరొక వాక్యాన్ని మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మనము అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆయనను దేవుడు కరుణ సంపన్నుడైంది, మనము మన అపరాధం చేత చచ్చిన వారైనప్పుడు సైతం మన ఎదుట చూపిన తన మహా ప్రేమ చేత మన క్రీస్తులో కూడా గ్రహించను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. నిజంగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో దేవుని ఆరాధించడానికి వచ్చాము, దేవుని స్తుతించడానికి వచ్చాము. అయితే ఎందుకు స్తుతించాలి? ఇప్పుడు దావీదు ఏం చెప్తా ఉన్నాడు? ఆయన చేసిన ఉపకారంలో దేవుని మరొకము, నేను నా ప్రాణమా ఎక్కువ సన్నతించుము అని చెప్తా ఉన్నాడు. ఓరి మనకేం చేస్తే ఇక్కడ వచ్చినటువంటి మనం ఆరాధిస్తాము, మన పట్ల ఏం చేసినాడని మనం దేవుని స్తుతిస్తాము. ఏం చేసినాడు చెప్పండి? ఇప్పుడు మనం ఎందుకు ఆరాధిస్తాము? ఆయన ఎందుకు ఆరాధిస్తాము చెప్పండి. ఏం కాదు, రక్షించినాడు, విమోచించినాడు, చెప్పండి, పాపమును క్షమించినాడు కదా. కాబట్టి ఆయన చేసిన మన జీవితంలో ఏం చేసినాడు? ఆధ్యాత్మికంగా చేసినటువంటి మేలులో విషయమై ఆ గొప్ప మేలు ఎటువంటి అంటే మనకి కంటికి కనపడవు, కానీ అది ఎంతో గొప్పది. మన అసలు ఎంత ధన్యం అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనము లోకంలో ఎంతో మంది ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ధనికులు ఉన్నారు, తెలియగలిగిన వారు ఉన్నారు కదా, గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, విద్య కలిగినటువంటి వారు ఉన్నారు, గొప్ప గొప్ప పేరు పొందినటువంటి వారు. అయితే అటువంటి వారు ఈ యొక్క ధన్యత లేదు. ఈ ధన్యత ఏంటంటే 24 పెద్దలు, 4 జీవులు, కేరూబుల చెరాలు, దేవదూతలందరూ కూడా, పరిశుద్ధమైన దేవదూతలు, కోటాను దూతలు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతించారు. ఈ యొక్క దినంలో ప్రపంచమంతటా అక్కడ పైన పరమందు దిగమందు అంటే భూలోకంలో మనం ఏం చేస్తున్నామో దేవుని స్తుతించే ఆరాధించారు కనుక ఎంతో విలువైన. నిజంగా అన్న బాధతో చెప్తున్నాడు మనవాడు. నిజంగా మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తాం, ఎందుకంటే ఎంతో విలువైనది. ఈరోజు దేవదూతలు ఆరాధించేటువంటి ఆ యొక్క ధన్యత దేవుడు యుగమందు ఉన్నటువంటి ఎన్నికల మట్టి వారు మనకు అయోగ్యత ఇచ్చినాడు. దేవుడు స్తుతించాలా, ఆరాధించాలి. అటువంటి ధన్యులమైన ధన్యతగా లోనికి తీసుకొచ్చినటువంటి దేవుడిని మనం ఏం చేస్తామంటే నిజంగా చాలా నిర్లక్ష్యం చేస్తాం. కొంతమంది పాటలు అయిపోయినా, కొంతమంది ఆరాధన అయిపోయినా వస్తారు, కొంతమంది అసలు చివరిలో వస్తారు. అంటే నిర్లక్ష్యం. ఈ లోకం సరళమైన మాట్లాడే ఎవరు పుట్టించింది? ఈ భూమి ఎవరిది? ఈ ఆకాశం ఎవరిది? మనల్ని ఎవరు పుట్టించారు? మనల్ని ఎవరు రక్షించారు? ఎవరు విమోచించినారు? ఈ ధన్యతలను తీసుకొచ్చింది ఎవరు? దేవుడు కదా. మరి ఆ దేవుడిని స్తుతించాలంటే మనం ఎంతో భయం కలిగి ఉండాలి. ఒక ఉద్యోగానికి లేటుగా వెళ్తామా? ఇప్పుడు తమ్ము వచ్చింది కదా, ఫేస్ స్కానర్, తమ్ము స్కానర్ వచ్చింది. కాబట్టి టయానికి పోయి తమ్ము వేయాలి రిజిస్టర్లు కదా. ఒక స్కూల్కి లేట్ వెళ్తామా? చిన్నపిల్లలు కూడా కదా, మీరు కూడా ఏం చేస్తారు? చిన్నపిల్లలు వ్యాన్ వచ్చేలో కూడా సిద్ధంగా ఉండాలి, లేకపోతే వ్యాన్ ఏమైపోతుంది, వెళ్ళిపోతుంది. ఉంటారా మనకోసం? ఉండదు కదా. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడు? మనల్ని ఏమంటాడు? లేటుకు వచ్చినా కూడా ఏమంటాడు కదా. అందుకు మనం నిర్లక్ష్యం చేస్తాం. కాబట్టి ప్రతి విషయంలో ఈ లోకానుసారమైన దానికి టైం ఉంది. కాబట్టి 6 దినంలో మనము లోకంలో ఉంటాం. అయితే ఈ యొక్క దినం 7వ దినం ప్రభుదినం, విశ్రాంతి దినం. కాబట్టి దీన్ని ఎంతో భయభక్తులతో సమయానికి అనుగుణంగా మనము పాటించబద్దులైన
సరే, అయితే ఇప్పుడు దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మర్చిపోదు. కాబట్టి మనం కూడా మన జీవితంలో చేసినటువంటి మేలు బట్టి మనం దేవుని స్తుతించడానికి ఇప్పుడు చూస్తున్నాం. మరి ఆయన యొక్క చేసిన మేలను మనం అన్ని తెలిసిన భాగంలో అయితే మరలా మనం వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించబద్రమైనాం కనుక మరి ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క విమోచన, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క నిత్య జీవము కలిగినటువంటి స్వాస్థ్యము, యాజకత్వము, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు, ఉచితంగా మనకి ఇచ్చాడు. ఎంతో విలువైనది, ఎంతో విలువైనది, చెప్పలేము. ఏమంటే మనకు ఇది కొనుక్కోలేదు కనుక మనకు ఊరికనే ఇచ్చినాడు దేవుడు, కనుక మనకి ఈ విలువ తెలియదు. కానీ ఈ యొక్క ధన్యత ఎలా వచ్చిందంటే ఊరికనే రాలేము. ఈ ధన్యత ఎలా వచ్చింది? ఊరికనే రాలేము. దీనికి ఎంతో క్రయధనము దేవుడు చెల్లించున్నాడు, ఎంతో క్రయధనం చెల్లించున్నాడు. కనుక చూడండి, ఈ యొక్క ధన్యత మన పితరులకు లేదు, ఉన్నారా? చూడండి, మనము మన విషయం ఏంటంటే ఈ యొక్క ఆరాధించేటువంటి సమయము మన పితరులకు ఆ ధన్యత లేదు, మనకిచ్చాడు. పాత నిబంధన ప్రకారం ఆ ధన్యత ఉందా? చూడండి, మనం చూసుకుంటే మరి మనకు తెలిసిన భావంలే అవ్వాదం ఏం చేసినాడు? దేవుడు సృష్టించి జీవాత్మ పరిశుద్ధ ఆత్మ చేత వారిని దేవుడు ఎంతగానో వారిని ప్రేమించి దేవుడితో సహవాసం కలిగినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఆ అవ్వాదం ఏం చేసినారు? ఆజ్ఞ అతిక్రమించి ఆ యొక్క జీవాత్మ అన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు. పోగొట్టుకొని ఏం చేసినారు? శాపాన్ని, పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ యొక్క పాపము, శాపమే ఈ రోజు వరకు వెంటాడుతూ వచ్చింది. ఆ యొక్క పాపము, శాపము వలన ఆనాడు అపరాధం ద్వారా స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క పాపము, శాపము కొనసాగుతూ వచ్చి దేవుడికి అరే నరులను ఎందుకు చేసుకున్నాను రాబాయ్, ఈ నరులను ఎందుకు సృష్టించుకున్నాను, వీళ్ళు ఇంత భయంకరమైన దురాలోచన కలవాలని చెప్పి ఆరోగ్యంలోనే దేవుడు బాధపడి ఏం చేస్తాడంటే జలప్రళయం రప్పిస్తాడు కదా. జలప్రళయం రప్పించి ఆ యొక్క మనుషులందరినీ కూడా ఏం చేస్తాడు? అంత అసభ్యకరమైనటువంటి వారు మన యొక్క స్వభావము, మన హృదయం ఎటువంటిదంటే దేవుడు సృష్టించినటువంటి కన్న తండ్రి చంపేటువంటి స్థితిలోకి వచ్చినటువంటి స్వభావం అనేది. అయితే ఆయన మరలా కన్నా సంపన్నుడైంది ఒక్క కుటుంబం, ఎవరైనా నోవా కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆయన నీతిగా ఉండడం వల్ల అక్కడి నుంచి మళ్ళా వాగ్దానం చేసినానికి ఎప్పుడు నేను ఇంత అంటే కన్నదాన్ని మన పిల్లలు మన మీద శిక్షిస్తారు, ఎంత బాధపడతాం కదా. అలాగే నేను మన కన్న తండ్రి బాధపడి ఎప్పుడు మిమ్మల్ని శిక్షించాను, ఇటువంటి స్థితి నేను రాని నాకు వాగ్దానం చేసి అక్కడి నుంచి దేవుడు కరుణా సంపన్నుడై మనం మళ్ళా ఎట్లయినా ఈ బిడ్డలను, నా ఆత్మను, నా పరిశుద్ధాత్మను వారితో కూడా నేను మళ్ళా సహవాసము అవ్వాలంతో ఫస్ట్ ఎట్లా ఉండేవాడు? స్వయంగా దేవునితో మాట్లాడేవారు. వారికి మహిమా స్వరూపం ఉండేది, వాళ్ళకు మహిమా స్వరూపం ఉండేది. దేవుడితో వల్లే దేవుని దూతల పర్వతంలో ఎట్లా ఉండేవారో అదే విధంగా ఉండేది పరిస్థితి. అయితే ఆ యొక్క పరిశుద్ధ ఆత్మను వీళ్ళు పోగొట్టుకున్నారు అవ్వాలి. ఆ విధంగా ఆయన మరలా నోవా కుటుంబాన్ని ఏర్పరచుకొని మన పితరులైనటువంటి అబ్రాహామును పెంచినాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా ప్రత్యక్షమై ఆయన మోషేను ఏర్పరచుకొని ఆయన మరలా ఏం చేసినాడు? నాయన బాబు, మీరు ఇంకా పాపం చేయకండి, ఈ పాపం శాపం పోవాలంటే ఇదిగో ఈ ఆజ్ఞలు పాటించండి అని చెప్పి ఒక ధర్మశాస్త్రాన్ని మోషేను ఏర్పరచుకొని మోషే యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పలకలు ఇచ్చి ధర్మశాస్త్రాన్ని ఏర్పరిచినాడు. అయినప్పటికీ కూడా అయినా కూడా ధర్మశాస్త్రం ఏం జరిగేసింది? పాపం ఏందా అనేది, రేపు అప్పుడు ఇది పాపము, ఇది చేయొద్దు అని చెప్పింది. ఇది ఆశించకూడదు, నిన్ను వాళ్ళని తొలగాడు ప్రేమించాలి, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, అవన్నీ కూడా మనకు తెలిసినట్లే. అవన్నీ చేయకూడదు, వ్యభిచరించకూడదు, పాపం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, అవన్నీ చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది. కానీ ఆ యొక్క పాపమైనటువంటి మనము ఆ పాపాన్ని నుంచి మనము ధర్మశాస్త్రము విడిపించలేకపోయింది. అయితే మరలా దేవుడు మన పట్ల కరుణించి ఏం చేసినాడు? ఆయన మోషేకి చెప్పినాడు, నాయన మోషే, నేను మీ మధ్యకు వస్తాను, మీ మధ్యకు
వస్తాను. ఎలాగా చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం చదవండి. నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలంలో నిర్ణయింపవలెను. కాబట్టి మోసేతో చెప్పినాడు, మోసే నేను మీ మధ్య ఉంటాను, నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి, నేను మీ మధ్యకు వస్తాను. ఎందుకంటే ఈ జనాలు ధర్మశాస్త్రం పెట్టినా కూడా పాపం ఎంతో తెలియపరిస్తే కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. కాబట్టి వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయండి అని చెప్తే ఆ యొక్క పరిశుద్ధ స్థలం మనకు తెలుసు కదా. పరిశుద్ధ స్థలం, ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కదా. లేవులను ఏర్పరిచి, లేవు వంశాలు ఏర్పరచుకొని ఈ విధంగా సిస్టమేటిక్ గా మనకు తెలిసిన వాళ్ళ బాధని మన లేవే కారణంలో మనకు రాయబడింది. లేవే కారణం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఆ యొక్క పరిశుద్ధ స్థలం గురించి మనకు రాయబడింది. అయితే ఆ యొక్క పరిశుద్ధ స్థలం ఏర్పరిచిన తర్వాత ఆ పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించాలంటే, ఆ యొక్క పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించాలన్నా, లేదంటే దేవుని ఆరాధించాలన్నా, దేవుని స్తుతించాలన్నా, దేవుని గణపరచాలన్నా, పాప క్షమాపణ రావాలన్నా, లేదంటే సమాధానం, దేవునితో సమాధానం పడాలన్నా ఎవరు చేయాలా? ఎవరు చేయాలి? దేవుని ఆరాధించాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు మనం ఎవరు ఆరాధిస్తున్నారు? మనమే ఇప్పుడు ఆరాధిస్తాం కదా వ్యక్తిగతంగా. ఇప్పుడు ఆరాధిస్తున్నాం, ఇప్పుడు సిస్టర్స్ ఆరాధిస్తారు వ్యక్తిగత, ప్రతి ఒక్కరు కూడా మనం ఆరాధిస్తాం. ఇప్పుడు నేను ఆరాధించాలనుకో నేనే ఆరాధిస్తాను, మీరు నా బదులు మీరు ఆరాధన చేస్తారా? అయితే మన పితల కాలంలో అట్లా లేదు. మన పితలకు ఎట్లుంది, నేను ఆరాధించాలనుకో ఎవరు ఆరాధన చేయాలి? యాజకుడు వెళ్ళి ఆరాధన చేయాలి. దాన్ని నైవేద్యం 5 బలులు ఉన్నాయి. ఎన్ని బలులు? ఆచమాచగా లేదు. పాత నిబంధన కాలంలో మన పితలకు ఉన్నటువంటి సిస్టమేటిక్ ఇప్పుడు కానీ ఉంటే ఈ మందిరంలో ఒక్కరు కూడా కనపడరు. ఈ మందిరంలో ఒక్కరు కూడా పిల్లలు కూడా రారు. అటువంటి భయంకరమైన మరి పరిశుద్ధమైనటువంటి దేవుడు, అంత కఠినంగా ఉండేది. దేవుని ఆరాధించాలంటే యాజకుడు మాత్రమే. మనం ఎలా ఇప్పుడు సపోజ్ మనం దేవుని ఆరాధించాలా, అయితే మనం ఏం చేయాలా? ఆవరణంలోనికి మాత్రమే రావాలి. ఆవరణలోకి వస్తే అప్పుడు యాజకులు అక్కడ ఉంటారు. అంటే ఆ యాజకుడికి మనం చెప్పాలి, ఇదిగో నేను దేవుని ఆరాధిస్తున్నాను. నేను తీసుకొచ్చినావు, పొట్టేలు తీసుకొచ్చిన, అన్ని కూడా సిద్ధబాగా చూసుకుంటే మన పాత తెలుసు కదా. పొట్టేలే ఉండాలా కదా, పొట్టేలు లేకపోతే మేకనే ఉండాలా, కోళ్ళు లేకపోతే అదే దూడలు, లేకపోతే అవి లేకపోతే పావురాలు, తర్వాత గోధుమ పిండి, ఇట్లా పిండి. అంటే అక్కడ దేవుడు చెప్పినటువంటి సిస్టమ్ అవన్నీ కూడా ఆ విధంగా అర్హతలు కలిగి ఉండి దేవుని స్తుతించాలి. అటువంటి స్థితిలో మన అప్పుడు ఈ విధంగా వ్యక్తిగతంగా వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించే స్థితి లేదు. నేను ఆరాధన చేయాలంటే పోయి ఆయన చెప్పాలి, లేదంటే నేను పాప క్షమాపణ పొందాలంటే యాజకుడు పోయి చెప్పాలి. చెప్తే ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధ స్థలంలో వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవునికి మన పేరు మీద దేవునికి ఆరాధన అర్చన చేస్తారు. అదే ఇప్పుడు అదే ఈ సిస్టమాటిక్ ఇప్పుడు మన భారతదేశంలో సేమ్ అదే డిపాజిట్ గా ఇదే కట్టడమే ఇప్పుడు ఈ యొక్క అన్య ప్రజలు ఉపయోగించేది. ఆవరణం ఉంటుంది, ఆవరణం ఫస్ట్ మొదట ఏముంటుంది? గజస్తంభం పెట్టి ఇట్లా ఉంటుంది, అదే బలిపీఠం. తర్వాత ఏముంటుంది? పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? దీపవృక్షము, సన్నిధి రొట్టెలు, ఇవన్నీ యాజకులు అక్కడ ఉంటారు. ఆ తర్వాత దేవుడు ఉన్నటువంటి స్థలం మందసం అక్కడ ఉంటుంది, అక్కడ నేను ఉంటానని చెప్పారు. ఆ యొక్క పరిస్థితే ఈ యొక్క అన్యులు పాటిస్తా ఉంటారు, దాన్ని విగ్రహాలు పెట్టి కడతారు. అయితే ఆ యొక్క ఈ యొక్క యాజకుడు వెళ్ళి ఆ యొక్క దేవుని ఆరాధించాలన్న పాప పరిహారం నిమిత్తమైన కానీ ప్రతి విషయంలో కూడా యాజకుడు వెళ్ళి ఆ పని చేయాలి. అయితే అటువంటి స్థితిని దేవుడు యుగాంతమైనటువంటి మనకు ఆయన కరుణ సంపన్నుడై ఉండి మనం ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించినాడు. పంపించి ఏం చేసినాడు? ఇప్పుడు మనం ఆరాధించాలంటే కోళ్ళు కావాలా, పొట్టేలు కావాలా, యాజకుడు కావాలా,
చూడండి మనకి ఏమేమి ఇచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఆవరణ ఉంది, బలిపీఠం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలం కావాలా, యాజకుడు కావాలి ఆరాధన చేయాలంటే, మళ్ళీ పొట్టేలు కావాలి, ఏదో ఒకటి అర్పించాలి. ప్రతి ఒక్కటి ఆ యొక్క పూజారి చెప్పిన ఆ యొక్క యాజకుడు చెప్పినటువంటి అన్ని కూడా అవన్నీ తీసుకొచ్చిన తర్వాతనే అప్పుడు దేవునికి అర్పణ. ఒకవేళ దేవునికి కోపం విరుద్ధంగా ఏమైనా ఉంటే ఏమవుతాడు, యాజకుడు కూడా ఏమైపోతాడు, భస్మం అయిపోతాడు. అందుకే పాటలు ఇక్కడ నడుము కట్టుకుంటారు కదా తాడు. ఆ అతి పరిశుద్ధ స్థలం పోతే తాడు పెద్దగా పెట్టారంట. పరిశుద్ధ స్థలం వరకు ఆ తాడు ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోకి దేవుడు ఆ యొక్క యాజకుడు వెళ్ళినప్పుడు దేవుడి దగ్గరికి ఒకవేళ ఆ యాజకుడు కూడా పొరపాటున దేవుడికి అయిష్టంగా ఏదైనా ఉంటే ఏమైపోతాడు, అక్కడే చనిపోతాడు. కనుక ఆ చనిపోయినప్పుడు ఆ తాడు ఈ పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి మిగతా యాజకులు ఏం చేయాలా, ఒకవేళ బతికినాడు అనుకో పరిశుద్ధంగా ఉన్నట్టు ఆ యాజకుడు కదా. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి మన పితరులు ఆరాధించాలన్నా, ప్రార్థించాలన్నా, స్తుతించాలన్నా, పాప క్షమాపణ కావాలన్నా అటువంటి స్థితిలో ఉన్నటువంటి మన పితరులకు పాత నిబంధన ప్రకారంగా. అయితే కొత్త నిబంధన ప్రకారంగా మనము ఏ విధంగా దేవుడు ఎంత ధన్యతను ఎంత ప్రేమించినాడంటే, అందుకే ఆయన అన్నాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. మనం ప్రేమించి ఏం చేసినాడంటే అంత భయంకరమైనటువంటి స్థితిలో నుంచి ఎంత ధన్యతలోకి తీసుకుని వచ్చినాడంటే, చూడండి మనం చూసుకుంటే దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో 1 పేతురు క్షమించండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీ 6వ అధ్యాయము 20 వచ్చిన చదవండి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవుని మహిమపరచుడి. ఏమన్నాడు, విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఎవరు, ఎవరిని, ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించి ఆ యొక్క కలవచనంలో బలియాగం ద్వారా మనకు వచ్చినటువంటి లాభం, ఆ యొక్క ఆశ్చర్యకరమైన ధన్యత ఏమిటంటే ఆ దేవాది దేవుడు ఆ యొక్క బలియాగం ద్వారా ఆ యొక్క రక్తం ద్వారా మనల్ని ఏం చేసినాడంట, కొనుక్కున్నాడు. కొనుక్కొని ఏం చేసినాడు, ఇప్పుడు కొనుక్కుంటే సరిపోతుందా, కొనుక్కొని ఏం చేసినాడు అంటే చూడండి 1 పేతురు అంతకంటే ముందుగా రోమా రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము ఇక్కడ ఏమని రాయబడిందంటే, అప్పుడు ఉన్నటువంటి బలిపీఠాన్ని, అంటే బలిపీఠం ద్వారా బలిపీఠం మీద ఏం చేస్తారు, అప్పుడు మన పితల కాలంలో ఏం చేసేవారు, పొట్టేలను తీసుకొస్తే అక్కడ బలి ఇచ్చేవారు. అయితే ఆ బలిపీఠాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ పెట్టినాడు, ఆ బలిపీఠాన్ని. ఇప్పుడు మన బలిపీఠం ఉందా, అప్పుడు మన పితల కాలంలో అయితే బలిపీఠం ఉంది కదా, బలి. అయితే ఇప్పుడు మన బలిపీఠం ఎక్కడుంది చూడండి. మన నోటిని ఏం చేసినాడనా, బలిపీఠంగా చేసినాడు. ఊపుకున్నా బలిపీఠం ఎట్లయితుంది అనుకుంటాం. కానీ చూడండి దేవుని వాక్యము రోమా రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయము 9వ వచ్చిన చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు. ఇప్పుడు మనం రక్షింపబడాలంటే ఏం చేయాలి, నోటిని ఏం చేసినాడు ఆయన, బలిపీఠంగా మార్చినాడు. అంతేకాదు ఇంకేం చేసినాడు, పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు, ఇప్పుడు మన హృదయంలో పెట్టాడు. చూడండి ఆ విషయం మనం చూసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ పరిశుద్ధమైన స్థలాన్ని తీసుకొచ్చి అతి పరిశుద్ధమైన స్థలాన్ని ఉన్నందున తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. తన కుమారుని ఆత్మను ఎక్కడ పెట్టాడంట, మన హృదయం. ఆ యొక్క తండ్రి యొక్క ఆత్మ, కుమారుని యొక్క ఆత్మ తీసుకొచ్చి ఏం చేసినాడు, మన హృదయంలోనికి
పెట్టినాడు. ఏంటది? అతి పరిశుద్ధమైన స్థలం. ఫస్ట్ ఏంటి? బలిపీఠం. బలిపీఠం తీసుకొచ్చి ఎక్కడ పెట్టినాడు? మన నోటికి ఏం చేసినాడు? బలిపీఠంగా చేసినాడు. రెండోది, అతి పరిశుద్ధమైన స్థలాన్ని ఏం చేసినాడు? తీసుకొచ్చి మన హృదయంలో పెట్టినాడు. ఇంకోటి ఏంది? పరిశుద్ధ స్థలం ఉంది కదా, ఆ పరిశుద్ధమైన స్థలం కూడా ఎక్కడుందో చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38 వచ్చింది చదవండి. పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని మనసు ఎక్కడ ఉంటుంది? మనసు అంటే మారు మనసు ఉంది కదా అక్కడ. మనసు అంటే మనకు ఎక్కడ ఉంటుంది? మన వేగంలో మెదడండి. మన మెదడే మేధస్సు అంటాం కదా. మన మెదడే మేధస్సు. మనసు వేరే, హృదయము వేరే. మారు మనసు వేరే, పాప క్షమాపణ వేరే, మన హృదయం కూడా వేరే. కాబట్టి ఈ యొక్క మన నోటిని బలిపీఠంగా చేసినాడు. మన యొక్క మనసును పరిశుద్ధ స్థలంగా మనం ఇక్కడ అనుకుంటేనే కదా ఇక్కడ చేసేది. ఇక్కడ ఒప్పుకుంటాం, నోటితో మన సువార్త ఎలా చేస్తాం? నీకు అర్థం కాలేదు కదా. మన బయట సువార్తకి వెళ్తాం, ఏమంటాం? మీ పాపాలు ఒప్పుకోండి. నువ్వు ఒప్పుకుంటే చాలా అంటావా, లేకపోతే ఒప్పుకోకుండా మూమెంట్ ఉండు అంటే చెప్తాం. ఏం చెప్పినాడు బైబిల్ గ్రంథంలో? నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ. ఆ విశ్వాసం కలగాలంటే మనకి ఎక్కడ రావాలా? తాటు ఇక్కడ రావాలి. ఇక్కడ వస్తేనే ఇక్కడ కార్యము జరుగుతుంది. అది పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం, దేవుడు నివసించే స్థలం. అందుకైన ఏమన్నాడు దేవుడు? నీ హృదయం అనేది తలుపులోత యేసునాథుండు, హృదయం అనేది తలుపులోత యేసునాథుండు, నిలచి సదయుడను దాటుచుండు సకల విధములను, నిలచి సదయుడను దాటుచుండు సకల విధములను. అలా ఎంతసేపు నిలువబెట్టి ఏ పిందురతనే, ఎంతసేపు నిలువబెట్టి ఏ పిందురతనే, నా తాళంత నగచో పులచుచున్నాడు. ఇప్పుడు ఎక్కడ నిలబెడుతున్నాడట? హృదయం అనేటువంటి తలపులతో నిల్చుండి నడుచుంది హృదయం నాకు. అందుకే అనేది దేవుడు నీ హృదయం నాకు. ఇక్కడనే దేవుడు సైతాన్ని చెడగొట్టేది. ఏం చేస్తాడు సైతాన్ గారు? మనం చెడగొట్టేది ఈ పరిశుద్ధమైన స్థలంలో. అందుకనే ఆ దేవుడు ఏం చేసినాడు? మన పితరులు అయితే ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ యెరూషలేము మీదకి వెళ్ళి ఆరాధన చేసేవారు. దేవుడు స్తుతించాలన్నా, ఆరాధించాలన్నా, పాప క్షమాపణ కావాలన్నా ఆ పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలి. అక్కడ కూడా నువ్వు స్తుతించడానికి వీలు లేదు. యాజకుడు వెళ్ళాలి, యాజకుడు నీకు పాప క్షమాపణ చేయాలా, యాజకుడు వెళ్ళి నిన్ను ఆరాధించాలా, యాజకుడు వెళ్ళి ప్రార్థించాలా. నువ్వు ప్రార్థించడానికి వీలు లేదు. అంతేకాదు, నువ్వు అందుకు కావాల్సిన ఎంతో ప్రయోజనం ఉంది. గోలు కావాలి, పొట్టేలు కావాలి, ఎన్నో దానాలు కావాలి కదా. అయితే ఆ దేవుడు పరమ తండ్రి నిన్ను నన్ను ప్రేమించి, అందుకే దేవుడు ఎంతో ప్రేమించి ఏం చేసినాడు తెలుసా? తన ప్రియ కుమారుని ఈ లోకాన్ని పంపించి ఆ బలియాగం ద్వారా ఆ యొక్క పరిశుద్ధమైన స్థలాన్ని మన హృదయంలో పెట్టాడు. పాపులమైనటువంటి ఎందుకు కలిగినటువంటి ఆ పరిశుద్ధమైన స్థలాన్ని ఇక్కడ పెడితే, ఈ పరిశుద్ధమైన స్థలాన్ని మనం ఏం చేస్తున్నాం? విన్నాడు వాడు ఇష్టానుసారంగా జీవిస్తాం. అసలు ఆ పరిశుద్ధమైన స్థలాన్ని ఏమన్నాడు? 1 కొరింథీయులో రాయబడింది కదా, మీ హృదయము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? మీకు తెలియదా దేవుడు మీ హృదయంలో? యోహాను రాసిన పత్రికలో చూడండి, యోహాను రాసిన పత్రికలో అక్కడ కూడా ఒక స్త్రీతో అంటాడు. 4వ అధ్యాయము 21వ వచనం చదవండి. అమ్మ, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నైనను యెరూషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధించారు. నా మాట నమ్ము. మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు రక్షణ గీతం నుండి కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది.
ఇది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టి వారు కావాలని తండ్రి కోరుతున్నాడు. ఆ తండ్రి కోరుకునే తన కుమారుడు పంపించి ఈ లోకానికి పంపించి ఈ యొక్క ధన్యతలోనికి మనము తీసుకొచ్చుకుంటాడు. ఆవరణం అంటే మన దేహం అంతా కూడా ఏం చేసినాడు? ఆవరణంగా చేసినాడు. మన నోటిని బలిపీఠంగా చేసినాడు. మన యొక్క మనసును పరిశుద్ధ స్థలంగా చేసినాడు. మన హృదయాన్ని అతి పరిశుద్ధమైన స్థలంగా, దేవుడు నివసించే స్థలంగా చేసుకున్నాడు. ఇటువంటి ధన్యతలోని మనం తీసుకు. అంతేకాదు ఇంకేం చేసినాడు? ఒక పోస్ట్ కూడా ఇచ్చినాడు. ఏదో చూడండి, ఒకటో పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహంలో పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాడు. ఇక్కడ ఏం కనపడుతుంది మనకు? యాజకత్వం ఉందే లేదా? రాజులైన యాజక సమూహమా మనకు కదా? యాజకత్వం ఏ లేదా మనకు? ఇచ్చినందుకే నువ్వు అందరికి నువ్వే ఆరాధన చేస్తున్నావు. దాని యాజక నీ బదులు నా బదులు మన పూజారి ఎటువంటి భూభారణ ఆరాధన చేస్తారు. మన గురించి చెప్పండి. మనం ప్రార్థన చేయాలని ఎవరు ప్రార్థన చేస్తారు? అన్ననా మనమా? పూజారా మనమా? కదా, మనమే చేస్తాం. మన పాపక్షేమం మనం ఒప్పుకోవాలంటే మనమే చేస్తాం. మనకేం పోషించినాడు? యాజకత్వం అనేటువంటి పోస్టు మనకి ఇచ్చినాడు. లేవులంగా చేసినాడు మనకు. చూడండి, ఈ యొక్క పాత నిబంధనలో మన పితరులు ఉన్నటువంటి స్థితి, ఇప్పుడు ఉన్నటువంటి యుగాంతం ఉన్నటువంటి మనం క్రీస్తులో మనకి ఏ విధంగా దేవుడు మనకు సాయం చేసి ఎలా ధన్యతలోనికి తీసుకు. ఈ గొప్ప ధన్యత మన కంటికి కనపడుతుందా? కనపడదు. హృదయం గ్రహిస్తుందా? గ్రహించడానికే మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ యొక్క ధన్యత మనం ఇది ఏమైనా కొనుక్కుంటే వస్తుందా? ఒక ఎకరం ఇస్తే వస్తుందా? 1,00,000 రూపాయలు ఇస్తే వస్తుందా? రాదు. ఇదెంతో గొప్ప రక్షణ. ఆయన యాజకత్వం అనేటువంటి పోస్ట్ మనకి ఇచ్చినాడు. అప్పుడు ఆనాడైతే యాజకుడు మాత్రమే చేయాలి. అయితే ఈనాడు నీకు నాకే ఇచ్చినాడు. నువ్వే వెళ్తావు, సొంతంగా ఆరాధన చేస్తావు, నువ్వే వెళ్తావు, ప్రార్థన చేస్తావు, నువ్వే వెళ్తావు పాప క్షమాపణ. నీకే సమస్త యాజకత్వమైనటువంటిది మన హృదయాన్ని పరిశుద్ధ స్థలంగా మార్చినాడు. మన నోటిని బలిపీఠంగా మార్చి మన నోట ఒప్పుకుంటే అయిపోతుంది. బలిపీఠంగా మార్చినాడు. మన యొక్క మనసును పరిశుద్ధ స్థలంగా మార్చాడు. మన దేహం అంతా ఆవరణంగా యాజకత్వం అనేటువంటి పోస్ట్ ఇచ్చినాడు. కాబట్టి మనం యాజకులు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ ధన్యత అంతా కూడా మనకు ఇచ్చినాడు. ఆయన ఏమి ఇచ్చినాడు? యేసుక్రీస్తు బలియాగం తన కుమారుని ద్వారా మనకేం దొరికింది? రక్షణ దొరికింది. రెండోది విమోచన, పాప క్షమాపణ దొరికింది. మూడోది ఏం దొరికింది మనకు? మూడోది రాజులైన యాజకత్వం అనేటువంటి పోస్టు దొరికింది. ఆ యాజక పోస్టు దొరికినందుకే మనం ఏం చేస్తున్నాము? నాలుగోదిగా ఆరాధించాలన్నా, స్తుతించాలన్నా, ప్రార్థించాలి. ఏం చేయాలన్నా కూడా ఇప్పుడు ఆరాధన చేయాలంటే మనమే ఆరాధించాలి. ఫస్ట్ ఏం ఇచ్చినాడు? రక్షించినాడు. ఎక్కడి నుంచి మనం అంటాం కదా, ఎవరన్నా ఏం బాబు రక్షించుకోవాలా, ఏం మా రక్షించుకోవాలా అంటారు. రక్షణ అంటే ఏంటి? కొంతమందికి అసలు తెలియదు. ఏంటి రక్షణ? ఇప్పుడు నేను చేయను అని కేటాయిస్తున్నా, రక్షించండి, నన్ను రక్షించండి. అయితే ఒక ఆయన ఏం చేసినాడు? అది రక్షణ. అప్పుడు రక్షణ, దాన్ని రక్షణ అంటారు. ఆ విధంగా మీకు ఏమైనా జరిగిందా? లేదా? జరిగింది. ఎక్కడి నుంచి? నరకంలో నుంచి. నాకు ఆలోచన చెప్తున్నాను కదా, నరకం నుంచి ఏం చేసినాడు దేవుడు? ఆగేసినాడు. మనం ఎక్కడ పోవాలా? నరకంలో ఉండేది. అక్కడి నుంచి ఏం చేసినాడు? రక్షించాడు. మనం ఏం చేసినాడు? కొనుక్కొని మనం ఏం చేసినాడు? ఈ ధన్యతలను ఇచ్చినాడు. పరిశుద్ధ స్థలంగా, బలిపీఠంగా, యాజకత్వము, అతి పరిశుద్ధ స్థలము, అవి మన పరిశుద్ధ స్థలం మనకు ఇచ్చి ఆయన ఆరాధించి ఆయన బిడ్డలుగా మనం చేసుకున్నాం. కాబట్టి రక్షింపబడను. మొదటిగా ఏం చేసినాడు? మనను నరకం నుంచి రక్షించినాడు. పాపం నుంచి విమోచన, విడుదల అంటే సైతాన్ చేతుల నుంచి మనం ఏం చేసినాడు? విడిపించినాడు.
మూడోది ఏం చేసినాడు? యాజకత్వము మనకి ఇచ్చినాడు. నాలుగోది ఆయన ఆరాధించే యోగ్యత మనకు కలగజేసినాడు. ఈ దేవదూతలు మాత్రమే ఆరాధించే ఆరాధన మనకు కూడా ఇచ్చినాడు. ఐదవది ఏం చేసినాడు ఆయన? ఇంకేం ఇచ్చినాడు? ఐదవది చూడండి, యోహాను రాసిన పత్రిక 3:16 చదవండి. యోహాను 3:16. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనకు నిత్య జీవం అంటే ఎక్కడ? నిత్య జీవం ఉండేది ఎక్కడ? పరలోకం. ఐదవది ఏం ఇచ్చినాడు మనకు? పరలోకం ఇచ్చినాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఐదు చెప్పండి, దయచేసి చెప్పండి. దేవుడు చేసిన మేలు మనం ఇప్పుడు ఆరాధన చేయాలి. ఏం ఆరాధన చేస్తాం? రక్షణ ఇచ్చినాడు, తర్వాత విమోచించినాడు, అంటే పాప క్షమాపణ కలిగింది, అంతా ఒకటే అర్థం. మూడోది యాజకత్వం ఇచ్చినాడు. ఇంతకుముందు లేదు నీకు యోగ్యత, ఇప్పుడు ఇచ్చినాడు. ఇంకోటి ఆరాధన. ఇంతకుముందు ఆరాధన చేయడానికి లేదు, యాజకుడు మాత్రమే ఆరాధన చేయాలి. ఇప్పుడు నువ్వే ఆరాధన చేస్తున్నావు. తర్వాత 5 నీకేమి ఇచ్చినాడు? నిత్య జీవం ఇచ్చినాడు. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి. మనకేం కావాలి? ఈ లోక సంబంధమైనవి కావాలి కదా. మనం ఎప్పుడు ఈ లోక సంబంధమైన వాటిని మనసు, కానీ దేవుడు ఇంత గొప్ప ధన్యత ఇచ్చినాడు. అందుకే ఆయన ఎంతో దేవుడిని ఎంతో మనం ప్రేమించిన అది అస్సలు ఆయనకు ఏమి కూడా మనం చెల్లించలేదు. అందుకే దాని ఏమంటున్నాడు? నీవు చేసిన ఉపకారంలో దేనిని? నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది చూడనా వేలాది పొట్టేలనా, ఏడాది చూడనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు కాబట్టి ఏం చెల్లిస్తాం? ఏం చెల్లించలేదు. ఆయన చేసిన దానికి మనం ఏమైనా చెల్లిస్తామా? ఏదో 1,00,000 రూపాయలు అంటే ఇవ్వచ్చు, కానీ కొట్టమా 1,00,000 రూపాయలతోనే దొరికేది అది దొరకదు. డబ్బుతో రాదు. గొప్ప పేరు ఉంటే రాదు, పెద్ద ధనవంతులు ఉంటే రాదు, గొప్ప ఉద్యోగం ఉంటే, పెద్ద పేరు ప్రతిష్టలు ఉంటే రాదు. అది ఎవరికి వస్తుంది? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి ఉచితంగా ఆయన మనకు అనుగ్రహించారు. ఉచితంగా ఈ ధన్యత ఎంతో గొప్పది. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనం ఏం చేయాలి? నిర్లక్ష్యం దేవుడు అలా చెప్తున్నాడు. నిర్లక్ష్యం దేవుడు ఇంత గొప్ప. మన పిల్లలైతే ఎంత కష్టాలు కదా, ఎంత కష్టాలు. వాళ్ళ ఫోన్లు అవి ఇప్పుడు మన పొట్టేలు తేవాలనుకో, ఎంత అమ్మ ఖర్చు 15,000 పెట్టినా రాకుండా పొట్టేలు. మన పొట్టేలు ఒకటేనా? మళ్ళీ అప్పుడు ఏం చెప్తే, యాజకుడు ఏం చెప్తే వెంటనే తేవాలి. అది తెచ్చినా కూడా మనం గుర్తించడానికి లేదు. ఆ ధన్యత మనకి ఇచ్చినాడు. అయితే ఇంత గొప్ప రక్షణ మనం ఏం చేయదు? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింపును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింపును? గపటనటనలు లేదా హృదయాన్ని అర్పించిన చాలునా, గపటనటనలు లేదా హృదయాన్ని అర్పించిన చాలునా, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏలాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? కాబట్టి ఆయనకేం చెల్లించలేదు. ఇప్పుడు విరిగి నలిగిన హృదయంతో మనం ఏం చేస్తాం? ఆయన చేసినటువంటి మేలు, మనకిచ్చినటువంటి 5 ధన్యతలు మనం వాక్యానుసారంగా దేవుణ్ణి మన పితలకు ధన్యత యుగాంతం ఎందుకు పనికిరావు. అటువంటి మనలకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినాడు. కాబట్టి ఈ ధన్యతను బట్టి శోభానకు యాజకత్వం ఇచ్చాడు, ఆరాధించే యోగ్యత ఇచ్చాడు. మా పితలకు లేదు, ఆ యోగ్యత నాకు ఇచ్చాడు. నువ్వు ఇచ్చిన రక్షణ గొప్పది, నువ్వు ఇచ్చిన విమోచన గొప్పది, నువ్వు ఇచ్చిన ఆరాధించే యోగ్యత ఇచ్చాడు. 5వదిగా నిత్య రాజ్యము. కాబట్టి 5 ధన్యతలతో మనం దేవుని ఆరాధిస్తాం. దేవుడి వాక్యం